హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. పెరటి రుచుల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా వనస్థలీపురంలోని మారుతి నగర్కి వచ్చాం. మారుతి నగర్లో ఉంటున్న భారతి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి భారతి గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమాన్. సో ఏంటండి ఈ సెటప్ అంతా చేస్తారు? మెడిటేషన్ అలా చేస్తుంటారండి పైన? ఇదే పెద్ద మెడిటేషన్ అండి. కరెక్ట్. మొక్కలు పెంచుకోవడం గొప్ప మెడిటేషన్. కాకపోతే ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలా హాయిగా ప్రశాంతంగా ఉండి ఏం గుర్తురావు అనమాట. సో అలాగే అండి, చాలా మంది ఇప్పుడు గార్డెనర్స్ అందరిలో మేము అడిగే ప్రశ్న ఏంటి, మొక్కలతో మీరు మాట్లాడతారా? మొక్కలు ఫీల్ అవుతాయా మిమ్మల్ని? మాట్లాడతారండి? కోపం వస్తే తిడతాం కూడా. అవునా? క్రాప్ రావట్లేదు ఎంత చేసినా నువ్వు వేస్ట్. తిడతారా? అవి వింటాయండి? వింటాయి, మళ్ళీ వస్తుంది కంపల్సరీ. గార్డెనర్స్ అందరు కూడా కంపల్సరీ మొక్కలతో మాట్లాడుతుంటారు. రోజు పువ్వులతో అన్నిటితో మాట్లాడతామండి. వీటికి ఆ టచ్ కూడా అంటే రెగ్యులర్ గా ఎవరైతే వాటర్ పోస్తారో వాళ్ళ టచ్, మనం లేకపోతే ఇవి డల్ అయిపోతాయండి. సేమ్ పెట్స్ ఎట్లానో ఇవి కూడా అంతే, చిన్న పిల్లల్లాగా వీటిని టచ్ చేయాలి, ప్యాంపర్ చేయాలి. అందుకే నేను మీ గార్డెన్ వచ్చినప్పుడు కూడా కొత్తిమీర దాన్ని టచ్ చేయడానికి కూడా కొంతమంది గార్డెన్ టచ్ చేయాలంటే కూడా కొంత ఫీల్ అవుతారు. అంటే ఎందుకంటే మొక్కల్ని టచ్ చేయండి అంత జాగ్రత్త చూసుకుంటుంటారు. అందుకే వాళ్ళ పర్మిషన్ తోటే టచ్ చేయాలంటే టచ్ చేస్తాం అనమాట. సో అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా అండి, అంటే మీరు వచ్చినప్పుడు వీటిని అలా టచ్ చేసుకుంటూ వెళ్తారా, లేకుంటే వాటికి అవసరమైన ఏదన్నా అడుగుతూ ఉంటాయి కొన్ని మొక్కలు? అవునండి, తెలిసిపోతుంది మనకు చూడగానే. అయ్యో ఈ రోజు ఏంటి డల్గా ఉంది అని అనిపిస్తుంది అనమాట. నిజంగా, ఎందుకంటే చాలా ప్రూవ్ అయినాయి కూడా చాలా సైంటిస్ట్ కూడా, ఎంత ప్రేమగా మొక్కలు చూసుకుని అంత బాగా ఈల్డ్ వస్తాయి. ఒకసారి లేదు అంటే వాటిని చిన్న కోపగించుకున్నా కానీ అవి ఆటోమేటిక్గా వీళ్ళు ఎందుకు నువ్వు రావట్లేదు, అసలు నీకు ఏం ప్రాబ్లం అయింది, ఇలా మనం మాట్లాడింది. సూపర్ అండి. సో ఇక్కడంతా కూడా మళ్ళీ ఇవన్నీ చామంతులు, ఇంకా గులాబీలు. సో గులాబీలు అందరూ ఇవి చాలా గుత్తులుగా వచ్చాయి. అవునండి, దాని ఏజ్ ఒక 6-7 years ఉంటుందండి ఆ ప్లాంట్ కి. ఓకే. సో మీరు పూలు చెట్టు మీద ఉండనిస్తారా, కోస్తారండి? అసలు ముట్టుకోనండి నేను. అంటే ఇవి వస్తా దేవుడికి, ఇవైతే ఈవినింగ్ వాడిపోతాయి కదా, వాటిని మాత్రం ఇవేమి అసలు కొయ్యనండి. అలా ఉంచేస్తారు అందరు. మ్యాక్సిమం గార్డెనర్స్ అందరూ కూడా కట్ చేసే కంటే కూడా మొక్క మీద చూసుకుని ఆనందపడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సూపర్ అండి, సూపర్. సో ఇలానే ఉండనివ్వండి, హ్యాపీగా వాటి మీద లుక్ ఉంటుంది. కట్ చేస్తే ఉండదు. మనం కొయ్యగానే గులాబీలు అయితే వేస్ట్ అయిపోతాయి. అలా ఉంటే వారం రోజులైనా అలానే ఉంటాయండి, అసలు పాడవు. అదే అందుకంటే నేను చూసాను ఇప్పుడు గుత్తులుగా వాటి మీద ఉన్నాయి. సో కోస్తారా లేదా అనే దాంట్లో ఎవరికి ఇవ్వను కూడా. సో అలాగే ఇప్పుడు మీరు ఆర్గానిక్ గా ఇన్ని కూరగాయలు పండిస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలకి మనం ఇంట్లో పండించుకున్న కూరగాయలకి తేడా ఏంటండి? టేస్ట్ తెలిసిపోతుందండి మనం తినేటప్పుడే. అసలు మనం అయినా ఇలా పొయ్యి మీద వేయగానే వెంటనే అవి ఉడికిపోతాయి. అవి మనకి మార్కెట్ నుంచి ఇచ్చిన చాలా టైం పడుతుంది. ఈ వంకాయలు అయితే ఇట్లా కోసామంటే మనం ఇలా ఉల్లిపాయ వేసే లోపలనే అవి ఉడికిపోతాయి అన్నమాట. టేస్ట్ కూడా డిఫరెంట్, ఈజీగా తెలుస్తుంది అండి. అంటే మనం పండిస్తున్నామని చెప్పడం కాదు, నిజంగా తినే వాళ్ళకి తెలుస్తుంది ఆ టేస్ట్. ఎందుకంటే బయట అవి చాలా మంది అంటారు, ఎందుకంటే పొద్దునే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వండే వాళ్ళు ఎవరైతే చాలామంది ఉంటారు అనుకోండి. సో వాళ్ళు వండే టైంలో పిల్లలు స్కూల్కి వెళ్తే టక ఎంత త్వరగా వంట అయిపోతే అంత బెస్ట్ అనుకుంటుంటారు. వాళ్ళకి ఏంటంటే అవి మగ్గడానికి టైం పడుతుంటే టెన్షన్ పడుతుంటారు. సో ఆర్గానిక్గా పండించుకోవడం వల్ల ఏంటి అంటే ఇంటి పైన తక్కువ తీసుకోవడం వల్ల 10-15-20 నిమిషాలు సేవ్ అవుతుంది అని చాలా మంది అనుకుంటారు. అండ్ దట్ హెల్దీ, స్పెషల్గా హెల్దీగా ఉంటారు అండ్ త్వరగా కూడా అయిపోతుంది. సూపర్ అండి.
ఓకే, సో ఇక్కడ అంతా వెజిటబుల్స్ పెట్టేశారు. వెజిటబుల్స్ కంప్లీట్ గా వంగ తోట అండి ఇది మాత్రం. ఓకే, ఇదంతా వంగ తోట. వంకాయలే ఉంటాయండి. ఓకే, ఇదంతా ఈ రో అంతా వంకాయలు, ఇదంతా వంకాయలు. ఎన్ని రకాల వంకాయలు ఉన్నాయండి మీ దగ్గర? నా దగ్గర 11 రకాల వంకాయలు ఉన్నాయండి. సో ఇంట్లో రెగ్యులర్ గా వంకాయనేనండి? అంటే ఎవరికైనా ఇస్తూ ఉంటానండి, ఉంటారు కదా రిలేటివ్స్, వాళ్ళకి పంపిస్తూ ఉంటా. కాకపోతే నాకు ఇష్టం, ఇవి హార్వెస్ట్ చేస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది, ఎక్కువ వస్తాయి కదా. ఇదేమో కేజీ వంకాయ అంటాం అది. కేజీ వంకాయ ఇంకా చాలా పెద్దగా అవుతుందండి. సో ఇంకా ఇవి కేజీ వంకాయ. ఇవేమో గుత్తి వంకాయ అంటాం కదా, గుత్తి వంకాయ. ఇది వైట్ గ్రీన్ అన్ని హార్వెస్ట్ చేసేసా, మీరు వస్తారని నాకు ఐడియా లేదు, లేదంటే అన్ని రకాలు. సో ఇది నార్మల్ రెగ్యులర్ గా మనకి మార్కెట్ లో దొరికే వంకాయ, అది ఒకటి వెరైటీ అండి. ఇది ముసుగు వంకాయ అంటారండి. ముసుగు వంకాయ ఇది బాగా వస్తుంది క్రాప్. ఈ వంకాయ క్రాప్ రావడానికి ఎంత టైం పడుతుందండి మనకి? 1 వీక్ అండి. అంటే ప్లాంట్ వేసాక, ఒక ప్లాంట్ వేసాక ఒక 1 మంత్. మామూలు మరీ బేబీ ప్లాంట్ అయితే మాత్రం ఒక 2 మంత్స్ పడుతుంది. నార్మల్ కొంచెం మనం ఈ సైజ్ పెట్టుకుంటే ఒక 1.5 మంత్ అట్లానే మనకి పూత స్టార్ట్ అయిపోతుంది అండి. చాలా మందికి పూత రాలే ప్రాబ్లం ఉంటుంది, ఎక్కువ ఫేస్ చేస్తారు. అండ్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, నాకైతే వంకాయలు మంచి క్రాప్ వస్తుంది. సో అంటే ఒకసారి వచ్చాక రెగ్యులర్ గా మన కాపు ఎన్నిసార్లు వస్తుందండి ఒక చెట్టుకి? ఆల్రెడీ ఈ ప్లాంట్స్ అయితే నేను అప్పుడే పెట్టినవేనండి, 1.5 year బ్యాక్ పెట్టిన ప్లాంట్స్ మొత్తం అన్ని కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి మరి క్రాప్. సో ఎన్నిసార్లు తీసుకున్నాను ఇప్పటి వరకు క్రాప్? వీక్లీ 2 times హార్వెస్ట్ చేస్తాను, చేసినప్పుడల్లా 1 kg వస్తాయి. వీక్లీ ట్వైస్? అంటే ఒక్కసారి మనం వంగ మొక్క పెట్టుకున్నాము అంటే ఒక 2 నెలలు, అంటే ఒక 5 టబ్లలో వంగ మొక్క పెట్టుకున్నాము అనుకోండి, హ్యాపీగా ఇక సంవత్సరం అంతా రిలాక్స్ గా తినచ్చు ఈజీగానే. ఓకే, అంటే ఇది పెట్టడం ఎట్లంటే డైరెక్ట్ వంగ మనం సీడ్స్ వేసి పెట్టుకోవాలండి, లేదంటే మనకి మార్కెట్ లో సాప్లింగ్స్ అమ్ముతారు, అట్లా కూడా పెట్టుకోవచ్చు. మనం సాప్లింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఎంత టైం? 2 months పడుతుంది. ఈజీగా 2 months పడుతుంది. సూపర్. సో ఇప్పుడు మనకి వంగ మొక్క పెట్టే ప్రాసెస్, ఇప్పుడు మీరు ఏదన్నా వంకాయ ఉందనుకోండి, దాన్ని వదిలేస్తారు, సీడ్కి వదిలేస్తారండి? ఒకటి వదిలేస్తానండి కంపల్సరీ, అంటే ఎవరైనా అడుగుతూ ఉంటారు అనమాట. అట్లా ఇప్పుడు పెన్నాడు వంకాయ ఇవన్నీ కొంచెం రేర్ వెరైటీస్, మనకి మార్కెట్ లో అంత త్వరగా దొరకవు. అవునండి. సో అవి సీడ్స్ కోసం అట్లా, ఇగో నేతి బీర కూడా అలానే సీడ్స్ కోసం వదిలేసాను అనమాట. ఫస్ట్ టైమే వచ్చింది కానీ సీడ్స్ కోసం వదిలేసాను. మీరు ఎవరికైనా అంటే మీ గ్రూప్స్ లో కానీ స్ప్రెడ్ చేస్తుంటారా? ఇస్తా, ఎవరైనా అడిగితే ఇస్తూ ఉంటామండి. వంకాయలు స్పెషల్ గా మీ దగ్గర వంకాయకి ఏ కైండ్ ఆఫ్ పెస్ట్ వస్తుందండి యాక్చువల్గా? చెప్తేనేమో మీరు నమ్మరు, నేనైతే అసలు నాకు పెస్ట్ రాదండి. చాలా మంది ఎక్కువ పూత రాలిపోవడం, తర్వాత ఈ ఆకులు వెనకాల మచ్చలు అవి వస్తాయి, కానీ నేను అసలు ఈ వంకాయకి మాత్రం ఏమో నాకు ఇష్టమనో ఏంటో దీనికి బెస్ట్ రాదు. ఓకే, మీరు వచ్చే సాయిల్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది నాకు తెలిసి. అంటే ఏదన్నా బాగా ఈల్డ్ రావడానికి మీరు ఏమన్నా? ఈల్డ్ రావడానికి అదే ఆవు ఎరువు కానీ వర్మి కంపోస్ట్, ఇవి కాకుండా మనకి రెగ్యులర్ గా నేను కిచెన్ వేస్ట్ ని మన కడుగు నీళ్ళల్లో నానబెడతా అనమాట ఒక 2-3 రోజులు. దాంట్లోనే కొంచెం శనగపిండి బెల్లం కూడా వేస్తా. 3 days కంప్లీట్ గా వదిలేసి మళ్ళీ దాన్ని ఒక 20 liters లో వడపోస్తాను అనమాట. ఎందుకంటే డైరెక్ట్ కిచెన్ వేస్ట్ ఇందులో వేసేస్తే పురుగులు అవి వస్తాయి. సో ఇది అంతానేమో మనం ఒక సైడ్ మట్టిలో కంపోస్ట్ బిన్ లో వేసుకొని ఈ వాటర్ మొత్తం మొక్కలకి ఇస్తాం. చాలా బాగా, అది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. సో ఎందుకంటే స్పెషల్ గా అవి ఇల్లు బాగా రావాలి, హెల్దీగా ఉండాలంటే ఇవన్నీ కిచెన్ వేస్ట్ లోనే బోల్డ్ బలం ఉంటుంది, బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. కిచెన్ వేస్టేజ్ జాగ్రత్తగా చూసుకుంటే. ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి కిచెన్ వేస్టేజ్ కూడా వేస్తుంటాం, కొన్ని టొమాటోలు, టొమాటో, ఉల్లి అవి వేస్తే ఏం కాదు. కూరగాయలు అన్ని వేసేస్తే మాత్రం ఇట్లా వర్షం పడినప్పుడు మాత్రం మనకి ఎక్కువ కుళ్ళిపోతే మనకి పురుగులు అవి వస్తాయి, మాయిశ్చర్ ఎక్కువ ఉండి అది కుళ్ళిపోయి మళ్ళీ లోపల నెమటోడ్స్ అని అవి వస్తుంటే, దానికంటే కొంచెం డ్రై చేసేస్తే కిచెన్ వేస్ట్ అనేది తొందరగా సాయిల్ లో కలిసిపోతుంది అన్నమాట, పచ్చిది వేసే కంటే అట్లా. సో కానీ అట్లా కిచెన్ వేస్టేజ్ చేసినప్పుడు దానంతట అదే కొన్ని మొలుస్తూ ఉంటాయి. ఎక్కువ టమాటోస్, మిర్చి వస్తాయి. అవి చాలా నాటు రకాలు అన్నట్టు అవి, ఎందుకంటే వాటిని మనం పెట్టకుండా నీళ్లు కూడా బాగా వస్తుంది, పెద్ద మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడ గుమ్మడి అసలు అది నెలకోట వస్తుంది అన్నారు. సో కాబట్టి పెద్ద అవసరం ఉండదు. సో అలాగే అమృతపాణి అరటిపళ్ళు అంటాం కదా, అది అండి అమృతపాణి. ఎన్ని రోజులు ఏదైనా పెట్టింది? జస్ట్ 3 months అవుతుంది. దానికి ఇంకొక మళ్ళీ పక్కన కూడా వచ్చారు.
మడిలో పెట్టాలని ప్లాన్ అందాక అందులో పెట్టాను. ఆల్రెడీ పక్కన చిన్న పిల్లక కూడా వచ్చేసింది. సో ఇది గ్రాఫ్టెడ్ అండి? గ్రాఫ్టెడ్ కాదు, అవసరం లేదండి. అరటికి ఏమి గ్రాఫ్టెడ్ అవసరం లేదు. గ్రాఫ్టెడ్ ఉంటుంది. మనం ఎట్లా పెట్టినా కానీ అది 1 yearకే వస్తుంది. ఓకే. సో దీన్ని మార్చారట మడిలో పెడదామని. ఓకే ఓకే. సో మడిలో పెడితే త్వరగా వచ్చేస్తుంది. అంటే మెయిన్ టబ్ లో దానికి పడిపోయిన మనం దాన్ని కంట్రోల్ చేయలేం. గెలది వస్తే నిలబడదు. ఇక్కడైతే మనకి మడిలో అయితే ఒక మనం స్ట్రాంగ్ గా ఉంటుంది. సో అలాగే ఇక్కడండి ఇవన్నీ ఆకుకూరలు. పాలకూర, ఎర్ర తోటకూర, ఇది కొత్తిమీర. సో బయటికి వెళ్ళాల్సిన అవసరం కొత్తిమీర, వీటన్నిటికీ ఇంకా అవసరం లేదు. ఇంకా అది పుదీనా. సో ఇలా చిన్న చిన్న టబ్లలో పెట్టుకున్న హ్యాపీనే యాక్చువల్గా చెప్పాలంటే. వస్తాయండి, బాగా వస్తాయి చిన్న టబ్స్లో కూడా. అలాగే కొత్తగా ఇప్పుడే గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏ మొక్కలతోటి స్టార్ట్ చేస్తే బెస్ట్ అంటారండి? అందరు చెప్తారు ఆకుకూరలు అని, కానీ ఆకుకూరలు పెంచడం కూడా కష్టం. ఎందుకంటే అవి పడిపోతూ ఉంటాయి తొందరగా, సపోర్ట్ లేకపోతే. అయితే ఇప్పుడు కొత్తిమీర బాగా వచ్చింది, దగ్గరికి వేస్తే పడిపోకుండా వాటికి అవే సపోర్ట్ ఉంటాయి అన్నమాట. అందుకనే మెయిన్ ఆకుకూరలు మనం తోటకూర, పాలకూర ఈజీగా వస్తాయి. వేసిన 1 weekలోనే వచ్చేస్తాయి. మెంతులు కూడా అంతే, 3 daysకి వస్తాయి త్వరగా. సో అవి కూడా బేసిక్గా ఇప్పుడు చాలా మందికి ఓపిక తక్కువ, వేయంగానే రావాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఆకుకూరలు వేయంగానే తొందరగా వచ్చేస్తాయి. సో వాళ్ళు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అమ్మాయి మేము కూడా పెద్ద గార్డెనర్స్ అయిపోయామన్న ఫీలింగ్ స్టార్ట్ అయినా, చిన్న స్టార్ట్ అయినా తర్వాత అది పెరుగుతుంది అన్నమాట. ఓకే, సూపర్. అలాగే మరి ఇప్పుడు కొత్తగా ఆకుకూరలు కానీ ఇది పెట్టినప్పుడు వాటర్ అనేది ఎలా ఇవ్వాలి? లేకుంటే భూమి లోపలికి పెట్టాలి, తొట్టి లోపలికి పెట్టాలి, లేకుంటే కొద్దిగా లోపలికి పెట్టకూడదండి. ఇప్పుడు మనం సాప్లింగ్స్ పెట్టుకున్నామంటే జస్ట్ ఒక 2 inches పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 2 inches. ఆకుకూరలు అయితే జస్ట్ మొత్తం మనం మట్టి అంతా ఫిల్ చేసుకున్నాక ఒక లేయర్ విత్తనాలు వేసుకుని ఇంకొక లేయర్ అంటే ఒక 1 inch వేసుకుంటే సరిపోతుంది. మరీ లోతుకి వేయకూడదు. వాటర్ ఎలా ఇవ్వాలి? వాటర్ మనం ఫస్ట్ ఒక 1 week వరకు అయితే డైరెక్ట్గా వాటర్ పోయకూడదండి. జస్ట్ ఇట్లా చిలకరించాలన్నమాట. లేదంటే సీడ్స్ అన్నీ మళ్ళీ కదిలిపోతాయి. తర్వాత ఇట్లా వర్షాలు పడుతున్నాయి కదా రెగ్యులర్గా మనకి, అప్పుడు మాత్రం వీటిని నీడగా పెట్టాలి. ఎందుకంటే మొత్తం సీడ్స్ అన్నీ అటు ఇటు చల్లా చెదిరైపోతాయి కదా. మొత్తం సైడ్కి పెట్టుకుని ఒక ఈ సైజ్ వచ్చినాక మనం బయట పెట్టినా ఏం ప్రాబ్లం ఉండదు. సో అట్లా జాగ్రత్తగా చిలకరించుకొని స్ప్రే చేసుకొని కొద్దిగా పెద్దగా అయ్యాక, అంటే చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా, కొద్దిగా పెద్దగా అయ్యాక ఇలా ఉంటుంది, అంత జాగ్రత్తగా చూసుకోవాలంతే. అంటే సూపర్. సో మీరు కూడా గార్డెన్ కావాలంటే ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. సో హ్యాపీ. అలాగే ఇంకో విషయం మర్చిపోయానండి, రండి మాట్లాడుతున్నాను. సో ఇంకో యాక్చువల్గా ఎవరైతే మాకు ఇట్లా మిద్దె లేదు, చిన్న బాల్కనీ ఉంది, సో మా బాల్కనీ చిన్నగా ఉంది, ఏం చేయాలి? బాల్కనీలోనే మేము తోట పెట్టుకోవాలంటే ఏం చేయాలి? బాల్కనీలో తోట పెట్టలేము, కానీ మినిమం మనం ఆకుకూరలు పెంచుకోవచ్చు. వంగ ప్లాంట్స్, అలానే మిర్చి ప్లాంట్ కూడా ఈజీగా పెంచుకోవచ్చు బాల్కనీలో కూడా. ఎందుకంటే ఒక 10 liters పెరుగు బకెట్స్ లో వాటిల్లో కూడా వస్తాయి కాబట్టి కూరగాయలు మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర డ్రైన్ వాటిలో చేస్తారు కాబట్టి అట్లా వర్టికల్ గార్డెన్ లాంటివి తయారు చేసుకోవచ్చు. అందులో కూడా చిన్న చిన్న ఆకుకూరలు లాంటివి, కొత్తిమీర, పుదీనా, పాలు ఇలాంటివి కూడా అవన్నీ వేసుకోవచ్చు. చిన్న వర్టికల్ గార్డెన్ లాగా చేసుకుని కట్ చేసుకుని యాక్చువల్ గా చెయ్యాలి అని ఉంటే ఆలోచన ఉంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ వాళ్ళకి కూడా చిన్న రెడీ చేసుకొని చిన్న చిన్న పాట్స్ పెట్టుకుని గ్రిల్ కి అట్లా కూడా చేసుకోవాలి. ఇక్కడ మన వంగ తోట కంప్లీట్ చేసేసాము. సో అలాగే మరి ఈనాటి ఎపిసోడ్ లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ అంటే ఏం చెప్పుకోవచ్చండి? కింగ్ ఆఫ్ ది గార్డెన్ అంటే ముసుగు వంకాయ. ముసుగు వంకాయ ఇస్ ద కింగ్ ఆఫ్ ది గార్డెన్. టేస్ట్ బాగుంటది, మంచి ఈల్డ్ కూడా వస్తుందండి. ఓకే, సో చూడండి మీరు అసలు ఎన్ని పిందెలు, చాలా పిందెలు ఇలా ముసుగేసుకొని ఉంటుంది, అందుకే దీని పేరు ముసుగు వంకాయ. సో ఈనాటి ఎపిసోడ్ కింగ్ ఆఫ్ ది గార్డెన్ ముసుగు వంకాయ. ఎందుకంటే ఈల్డ్ బాగా వస్తుంది మన కింగ్ ఆఫ్ ది గార్డెన్లో. బేసిక్గా ఏదైతే బాగా ఈల్డ్ వచ్చి బలంగా ఉండి పుష్కలంగా ఈల్డ్ వస్తూ ఉంటుందో వాటిని మన కింగ్ ఆఫ్ ది గార్డెన్గా చెప్పుకుంటాం. సో మన ఈనాటి ఎపిసోడ్లో ముసుగు వంకాయ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది గార్డెన్. సో ఎందుకంటే బాగా ఈల్డ్ వస్తుంది కనుక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సూపర్. సో చిన్న చిన్న టబ్లలోనే పెట్టేసుకున్నారు మీరు, అంతే, ఏం లేదు. చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, ఈ టబ్స్ మనకి బయట దొరుకుతూనే ఉంటాయి, వాటిలో పెట్టేసుకున్నారు. 100 rupees టబ్లో 2 plants పెట్టుకుంటే మంచి క్రాప్ వస్తుంది. 100 rupees, 50 rupees ఒకటి అన్నట్టు. ఒక 3 టబ్లు అయితే ఇంట్లో సరిపోతుంది. 3 టబ్లు అయితే ఒకసారి మనకి ఆకుకూరలకి అయితే మోర్ దెన్ అయినా. సూపర్.
ఎస్, పక్కనే ఇక వెనకనే మనకి పపాయాకి టమాటాలు కాసాయి. ఇది కూడా వాలంటీర్ ప్లాంటెడ్. ఓకే, టమాటో కూడా మంచి సైజ్ కూడా వచ్చింది. ఎస్ ఎస్. సో ఇది వాలంటీర్గా వచ్చింది ఏదైతే ఉంటుందో చెప్పాను కదా, నాటు వెరైటీ ఇవన్నీ. సో ఈ పపాయ పెట్టి ఎప్పుడు ఎన్ని రోజులు అయిందండి? ఇది కూడా వాలంటీర్ ప్లాంట్ అండి, నేను వేయలేదు. ఒక 6 months అవుతుందేమండి. ఇప్పుడు పూత వస్తుంది, జస్ట్ స్టార్ట్ అయింది. ఓకే ఓకే, చూడాలి నిలబడుతుందో లేదా, ఐడియా లేదు. మీకు గార్డెనింగ్ మీరు ఎప్పుడైతే చేద్దాం ట్రై చేస్తారో అవన్నీ కూడా మీకు కలిసి వస్తున్నాయి, హెల్ప్ చేస్తున్నాయి. వాలంటీర్గా వచ్చి మమ్మల్ని పెంచండి అని చెప్పేసి వస్తున్నాయి. ఓకే, 6 months అయింది. అవునండి. ఓకే, సో ఇది నేను అదే అనుకున్నా, ఇక్కడ మడులు ఉన్నాక కూడా మీరు పపాయ చెట్టు ఇందులో ఎందుకు పెట్టారు? దీంట్లో పెంచాలని చెప్పి. ఓకే, దీంట్లో కాయించగలమా లేదా? లేదు, తప్పకుండా వస్తుందండి. సో కానీ ఇప్పుడు మీరు ఇది పెట్టి 6 months అయింది కదా, ఇదే మనకి మడుల్లో ఉండేది ఉంటే తొందరగా వస్తుంది. ఈ టైంకి దానికి ఈల్డ్ కూడా వచ్చేస్తుంది. ఉంది, కింద ల్యాండ్ లో ఉంది, బయట అది ఫుల్ కాయలు ఉన్నాయండి దానికి. సో ఈ టొమాటో దాని అదే వచ్చింది. ఓకే, అందులో ఇంకా చిక్కుడు అండి? చిక్కుడు అండి ఇది. ఓకే, ఇది కూడా చిక్కుడేనండి, ఆల్రెడీ క్రాప్ స్టార్ట్ అయింది. ఓకే ఓకే, చిక్కుడు 365 days చిక్కుడు. అది 365. ఓకే, ఇచ్చే చిక్కుడు కూడా బాగా పెస్ట్ వస్తుంది కదండి దీనికి, అంటే మీ చెట్టుకి లేదు బేసిక్ అయితే. దానికి పేను బంక బాగా రెగ్యులర్ గా వస్తుంది, దానికి కూడా పుల్ల మజ్జిగ స్ప్రే బాగా పనిచేస్తుంది. బూడిద కానీ పుల్ల మజ్జిగ కానీ. బూడిద మార్నింగ్ టైంలో కొట్టాలి అంటారు కదండి? అంటే ఫస్ట్ వాటరింగ్ చేసి, అంటే స్ప్రే చేయాలి వాటర్, అప్పుడు మనకి బూడిద దానికి అంటుకుంటది కదా, సో పని చేస్తుంది అనమాట. డైరెక్ట్ మనం చల్లితే అది పట్టుకోదు, అంత రాలిపోతుంది. వాటరింగ్ అయ్యాక అప్పుడు చల్లేసి నైట్ మొత్తం వదిలేస్తే మనకి మళ్ళీ నెక్స్ట్ డే వాటరింగ్ చేయగానే పోతుంది. పొద్దునేది కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అప్పుడు వేస్తే త్వరగా పట్టుకొని ఉంటుంది, ఆ పేను బంక్ అనేది వెళ్ళిపోతుంది. సూపర్. అలాగే చాలా మంది ఇప్పుడు మన ఏదైనా గార్డెన్స్లో ఏదన్నా పెస్ట్ వస్తే ఆ పెస్ట్ని చేతితో తీసేసి కొంతమంది ఇట్లా తీసి పక్కకు పడేస్తుంటారు. అలా చేయకూడదు అంటారు కదండి, అంటే తీసి కంపల్సరీ డస్ట్బిన్ లో దూరంగా మళ్ళీ ఇందులో వేస్తే వేరే ప్లాంట్ కూడా వస్తుంది, స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకి దగ్గు వస్తే పక్క వాళ్ళకి వస్తుంది కదా, అట్లానే ఇది కూడా అంతే. పెస్ట్ ఏదన్నా కానీ, పెస్ట్ ఆకులు ఏమున్నా కానీ మనం కంపోస్ట్ బిన్ లో వేయకూడదండి, దూరంగా పడేయాలి, లేదంటే కొంచెం అగ్గుపులు గీసి మొత్తం అన్ని కాల్ చేయాలి, అంతేనండి. సూపర్ సూపర్. సో ఓకే, సో అక్కడ అదంతా మన వెల్వెట్ బీన్స్ అంటాం కదా, అది వస్తుంది. తర్వాత టమాటా నారు వేసాను అన్నమాట. ఓకే ఫైన్. ఇక్కడండి ఇది మన వామాకు అంటారు, వామాకు అది ప్లస్ ఇవి చామగడ్డలు. ఓకే, సో చిన్నప్పుడు చామగడ్డ ఆకంటే దాని మీద వాటర్ వేసి చక్కగా ఆడుకుంటుండాలి. ఓకే, సో మీ దగ్గర మిర్చీలు ఎన్ని రకాలు ఉన్నాయండి? మిర్చీలు 6-7 రకాలు ఉన్నాయండి. నార్మల్ ఇదేమో బ్లాక్ మిర్చి అన్నట్టు, మొన్ననే మొత్తం హార్వెస్ట్ చేసి ప్రూనింగ్ చేసేసా. ఇవేమో సేమ్ మిరపకాయలు అంటాం, కారం ఉంటాయి, చాలా చిన్న సైజులో వస్తాయి, ఇంతే సైజు వీటిది. ఇవి పండుతాయి అన్నమాట. తర్వాత బుల్లెట్ మిర్చి, అవి బ్లాక్ మిర్చి అండి. తర్వాత నార్మల్ మనం రెగ్యులర్ మార్కెట్ లో మిర్చి ఉంటాయి కదా, వైట్ రెగ్యులర్, అవి ఒకటి ఉన్నాయి. ఇక్కడ ఇది పారిజాతం చెట్టు అండి, పారిజాతం 1 year ప్లాంట్. ఇది గ్రో బ్యాగ్ లోనే పెంచాలని చెప్పి అందులో వేస్తున్నాను. సో ఇక్కడ ఇది పత్తి, మనం పూజకి వాడుకుంటాం కదా ఆ పత్తి. ఓకే, అలానే ఇది బచ్చల కూర. ఇది నేతి బీర అండి, ఫ్లవర్. ఓకే, సో అక్కడ వదిలేసారు నేతి బీర, సీడ్ కోసం వదిలేసి. ఇది పొన్నగంటి ఆకు. పోయిన కంటిని తెప్పించే ఆకు అంటారు. వీక్లీ వన్స్ అన్న తింటే పొన్నగంటి. ఓకే, కూర. తర్వాత పపాయ ప్లాంట్స్. ఇవన్నీ మిర్చీలేండి మొత్తం. ఓకే, ఈ సైడ్ మొత్తం మిర్చీలు, అవన్నీ అన్ని మిర్చి. సో అంటే మిర్చి ఎన్ని రోజులకి వస్తుందండి మనకి చేతికి? యాక్చువల్గా అంటే ప్లాంట్ వేసిన దగ్గర 1.5 month పడుతుంది. అంటే మనం ఒక ప్లాంట్ అంటే అది ఎన్ని రోజులు తీసుకొచ్చండి? రెగ్యులర్ తీసుకొచ్చండి, ఆల్రెడీ ఇవన్నీ కూడా 6 months బ్యాక్ వేసిన ప్లాంట్స్ అన్ని. సో మనకి ఇంటికి కావాల్సింది బేసిక్ గా మిర్చి, ఇంట్లో రెగ్యులర్ గా వాడేది వంగ, టొమాటో, మిర్చి. ఈ 3 ప్లాంట్ ఒక 3 ప్లాంట్స్ తీసుకొని ఈ 3 వేసామంటే ఇంటికి కావాల్సిన మినిమం మనకు వస్తుంది. ఒక ఆనియన్స్ ఒకటి బయట నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే 2 months ఒకసారి మనం కొత్త ప్లాంట్ పెట్టుకుంటూ ఉండాలి.
ఎందుకంటే ఇవి హార్వెస్ట్ చేసాక మళ్ళీ ఉండవు కదా, ఈ లోపల అవి రెడీ అవుతాయి అనమాట. అంటే ఒక్కొక్కటి మనం 15 days ఇది 15 days ఇది 15 days అట్లా గ్యాప్ ఉండాలి. అలా పెట్టుకుంటూ పోతే మనకి ఇది వస్తాయి అన్నమాట. అంటే టోటల్ గా ఇంట్లో మనకు 10 ప్లాంట్స్ 10 టబ్స్ కొనుక్కుంటే 3 మిర్చి, 3 టొమాటో, 3 వంగ పెట్టుకొని ఒక టబ్ లో ఆకుకూరలు పెట్టేసుకుంటే సరిపోతాయి అనమాట. వీక్ కి సరిపడా అన్ని కూడా ఒక 2 నెలలు కష్టపడ్డామంటే మిగతా తర్వాత అతంటే అవే వస్తూ ఉంటాయి. సూపర్, అద్భుతమైన ఐడియా, సూపర్ ఐడియా ఇచ్చాం మీ అందరికి. సో ఇదండి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.